రామచంద్రారెడ్డి అనే విధవ రేవులో తాడి చెట్టుకులాగా వయసు పెరిగింది తప్ప కనీస జ్ఞానం కూడా లేదు ఆ విధవకి. ఆ విధవ మాట్లాడుతున్నాడు నేను చంద్రబాబుతో పోటీ పడ్డాని. ఏంట్రా నువ్వు పడేది చంద్రబాబు నాయుడు గారితో పోటీ? ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. నువ్వు చేసిన విజన్ ఏంటో చెప్పు. నువ్వు కనీసం నీ నియోజకవర్గానికి ఏమన్నా నువ్వన్నా విజన్. ఆయనతో పోటీ పడ్డానన్నావు కదా. ఆయన రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేశాడు. కనీసం నీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను అభివృద్ధి చేసావా? నువ్వు బాబు గారితో పోటీ పడేంత పెద్ద మగాడివా? సిగ్గుండాలి కాస్తైనా. బాబు గారిని విమర్శించే స్థాయి నీకు లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకో మాట మాట్లాడితే బాబు గారి గురించి గాని మాట్లాడితే మాత్రం ఆయనతో పోల్చుకుంటే చెప్పు తెగిపోద్ది. లేకపోతే లోకేష్ గారిని పప్పు అన్నావు. కంగారు ఎందుకురా? కంగారు ఎందుకు? వెయిట్ చేయి. ఇంకా 4వ తారీఖున తెలిసిపోతుంది కదా ఆయన పప్ప లేకపోతే నిప్ప. నిన్ను నీ కొడుకుని తగలబెట్టేసే వైసీపీ నాయకులందరినీ తగలబెట్టేసే ఫైరా అనేది తొందరలోనే తెలుస్తుంది. మీ అందరినీ చీల్చి చెండాడే సింహమా అనేది కూడా తొందరలో తెలుస్తుంది. ఎందుకు అంత కంగారు మీకు? ఇకపోతే ఆయన వెయ్యని ట్వీట్ గురించి నువ్వు మాట్లాడావు. ఆయన ఎక్కడా వేయలా. పోని వేశాడని అనుకుందామన్నా కూడా అందులో నువ్వు చూపించిన దాన్ని బట్టి చూస్తే అందులో ఎక్కడా కూడా ఆఫ్రికా పంపించేస్తున్నాడు అని ఎక్కడా లేదు. విదేశాలకు పంపిస్తా అన్నాడు అని నువ్వు చూపించిన ట్వీట్ లోనే విదేశాలని ఉంది. గుమ్మడికాయలు దొంగేడంటే భుజాలు తడుక్కున్నట్టు నీ ఊరుకు నువ్వు బయట వేసుకుని నువ్వెలా అయితే విదేశాలకి అదే ఆఫ్రికా పంపిస్తున్నాను, నేను నా బంగారం, నా నగలు, నా వజ్రాలు, నా డైమండ్లు అన్ని ఆఫ్రికా పంపిస్తున్నాను, ఇక్కడేం లేకుండా రేపు లోకేష్ గారు అధికారంలోకి రాగానే ఎర్రబుక్ లో మొదటి పేజీ మాదే ఉండొచ్చు, మమ్మల్ని తాటి తీస్తారు కాబట్టి మేము ముందే సర్దిరేసుకుంటున్నామని నీకు నువ్వుగా చెప్పుకున్నావు. కాబట్టి నారా లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో పెద్దిరెడ్డి రామచంద్ర.